నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో నీట్ పేపర్ లీకేజ్ రేపిన దుమారం అంతా ఇంత కాదు. ఆ మాటకొస్తే నీట్ మాత్రమే కాదు, ఏకంగా 10 ఏళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయంటే పరీక్షల విధానం ఏ స్థాయిలో కునారిల్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నీట్తో పాటు పోటీ పరీక్షలు అన్నిటి నిర్వహణలోనూ ప్రక్షాళన జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి నీట్ పరీక్షలో లీకేజీలు అరికట్టే సిఫార్సుల కోసం కేంద్రం హై పవర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థి లోకానికి పరీక్షల విధానంపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నీట్ పరీక్ష నిర్వహణపై కేంద్రం ఇప్పుడు హై పవర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. కానీ 2 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఓ కమిటీ వేసింది. ఇంతవరకు సుప్రీం కమిటీ సిఫార్సులకు మన్నన దక్కలేదు. కనీసం హై పవర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సులైనా అమలుకు నోచుకోవాలనేది కోట్ల మంది విద్యార్థుల ఆకాంక్షగా ఉంది. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ఏ పోటీ పరీక్ష జరిగినా లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. ఇక జాతీయ స్థాయి పరీక్ష అయిన నీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఐఏఎస్ తర్వాత అత్యంత కఠిన పరీక్షగా పేరున్న నీట్ కోసం లక్షల మంది విద్యార్థులు పోటీ పడతారు. నీట్ శిక్షణ కోసం దేశవ్యాప్తంగా కాలేజీలతో పాటు కోచింగ్ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. ఓ అంచనా ప్రకారం కేవలం నీట్ పరీక్ష కోసం జరిగే కోచింగ్ బిజినెస్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెబుతారు. మరి ఇంత కఠినమైన పరీక్షను ఎంత సమర్థంగా నిర్వహించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంతో విద్యార్థుల గుండె పగిలింది. ఈ ఆవేదన తట్టుకోలేక ఏకంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జాతి యావత్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. నేటి బాలలే రేపటి పౌరులని ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు విద్యార్థుల భవిష్యత్తుకు కీలక మలుపుగా చెప్పుకునే నీట్ పరీక్షా పత్రం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు. పైగా ఈ లీకేజీ మొదటిసారి కూడా కాదు. 2 ఏళ్ల క్రితమే నీట్ పేపర్ లీక్ అయింది. అప్పట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని సూచించింది. అంతేకాదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ఆదేశించింది. కానీ సర్కారు మాత్రం తాత్కాలిక పరిష్కారాలకి పెద్దపీట వేసి అసలు సిఫార్సులు పెండింగ్లో పెట్టింది. అలా పక్కన పెట్టిన వాటిలో ఆన్లైన్ పరీక్షా విధానం కూడా ఉంది. దీనికి తోడు ప్రస్తుత లీక్ సమస్యకు ఆఫ్లైన్ పరీక్షా విధానమే కారణమని నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఆఫ్లైన్ పరీక్షా విధానంలో ఏకంగా 19 చోట్ల లీకేజీకి అవకాశాలున్నాయని విశ్లేషించారు. ఈ పరిణామం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో జెన్జీ అంతా ఏకమై దేశ రాజధాని ఢిల్లీలో కదం తొక్కింది. మొదట్లో మొండికేసిన ప్రభుత్వం తర్వాత విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. ఆ తర్వాత పరీక్షల విధానంలో సంస్కరణల దిశగా ముందడుగు వేసింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ ను కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కేంద్రం ఏర్పాటు చేసిన హై పవర్డ్ కమిటీలో నందన్ నీలేకనితో పాటు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఐబీ మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. దేశ పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థగా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేస్తుందని పేర్కొన్నారు. So as a committee we are yet to meet. The announcement came only yesterday night. The overall thing is to, as articulated by the Honorable Prime Minister in his message, is to conduct a transparent, robust, leak-proof, technology-driven examination. So these 4 are very, very necessary. We have been conducting public examinations for years now. But what has happened is the scale is increasing. నీట్ పేపర్ లీక్ అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని గుర్తు చేసిన ప్రధాని సంస్కరణల ద్వారా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. అయితే ఇది పేపర్ లీక్ విషయంలో దారుణంగా దెబ్బతిన్న ప్రధాని మోడీ ఇమేజ్ ని బాగు చేసుకునేందుకు చేస్తున్న హై పవర్డ్ ప్రయత్నమని కాంగ్రెస్ సెటర్లేసింది.
2024 జూన్లో సైతం నీట్ సహా పలు పరీక్షల నిర్వహణలో విఫలమైన మోదీ సర్కార్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేసింది. రాధాకృష్ణన్ కమిటీ చేసిన 101 సిఫార్సులను మోదీ సర్కార్ ఇంకా అమలు కూడా చేయకముందే కొత్త కమిటీ వచ్చిందని చెప్పింది. గత 2 ఏళ్లుగా ఎన్టీఏకు ఫుల్ టైం డైరెక్టర్ జనరల్ కూడా లేరని కాంగ్రెస్ వేలెత్తి చూపింది. మరోవైపు ఈ కమిటీ ఏర్పాటుకు ముందే నీట్ గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్లో కేంద్రం ప్రతిపాదించిన సమగ్ర మార్పులను తాము నిశితంగా పర్యవేక్షిస్తామని చెప్పింది. నీట్ నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్థానంలో ఒక స్వతంత్ర చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్ యూజీని కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చాలని యోచిస్తున్నారా లేదా, పరీక్ష డేటాను రక్షించడానికి ఎలాంటి భద్రతా చర్యలు అమలు చేస్తున్నారో వివరిస్తూ ఒక వివరణాత్మక సమాధానాన్ని దాఖలు చేయాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే టైంలో ఈ ఏడాది నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాలను రవాణా చేయడానికి భారత వైమానిక దళాన్ని మోహరించడం వంటి అసాధారణ చర్యలను కూడా ధర్మాసనం తాత్కాలిక పరిష్కారాలుగా పేర్కొంది. ఇలాంటి పరిస్థితిని ఇలాగే కొనసాగనివ్వలేమని, శాశ్వత సంస్కరణలు అవసరమని మరొకసారి తేల్చి చెప్పింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, విద్యార్థుల ఆందోళనల తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కోర్టుల ద్వారా కేసుల సత్వర పరిష్కారాన్ని, నిందితులకు తక్షణ శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. వ్యవస్థీకృత పరీక్షా అక్రమాలను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది. ఇదే టైంలో ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇతర పరీక్షల అక్రమాలకు సంబంధించిన క్రిమినల్ కేసుల విచారణల కోసం ఢిల్లీ హైకోర్టు కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేసింది. ఇకపై ఇలాంటి కేసులన్నీ ఈ ప్రత్యేక కోర్టులోనే విచారణకు రానున్నాయి. అలాగే పేపర్ లీకేజీ నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేసే కొత్త బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కూడా ప్రవేశపెట్టారు. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా ప్రస్తుత చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం పేపర్ లీకేజీ వంటి నేరాలకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, గరిష్టంగా 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొత్త చట్టం అమల్లోకొస్తే పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలపై ఎక్కువ కాలం జైలు శిక్షతో పాటు భారీ ఆర్థిక జరిమానాలు విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, ప్రశ్నాపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టడం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడమే ఈ చట్ట సవరణల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. దేశ విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖలో కీలక పరిపాలన మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో ఉన్నత విద్యాశాఖ కొత్త కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్ను నియమించింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించిన వినీత్ జోషిని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు చెందిన 47 మంది అధికారులను విధుల నుంచి తొలగించింది. పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దే విస్తృత ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో నీట్ పేపర్ లీకేజ్ తరుణంలో ఇతర దేశాల్లో పరీక్ష నిర్వహణ పద్ధతుల సమర్థతపై చర్చ నడుస్తోంది. 1 కోటి మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే చైనా పరీక్షల్లో, 100 ఏళ్లకు పైబడిన అమెరికా పరీక్షల్లో పేపర్ లీక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న అంశాలు పరిశీలిస్తే మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో స్పష్టత వస్తుంది. దేశంలో నీట్ పరీక్షా పత్రం లీకేజీ కలకలం రేపుతున్న వేళ చైనాలో నిర్వహించే గౌగావో పరీక్షా విధానం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సుమారు 1.3 కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి రాసే ఈ పరీక్షలో ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా చైనా ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా చర్యలను తీసుకుంటుంది. ఈ పరీక్షా పత్రాలను చైనా జాతీయ రహస్యాలుగా పరిగణించింది. ప్రతి అడుగును భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు, స్మార్ట్ పరికరాలను గుర్తించే అడ్వాన్స్డ్ గేట్లు ఏర్పాటు చేస్తారు. అక్రమాలను అడ్డుకునేందుకు డ్రోన్, కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగిస్తారు. పరీక్షకు ఆటంకం కలగకుండా విమానాల దారిని మళ్లించడం, ట్రాఫిక్ ని నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటారు. ఎవరైనా లీకేజీకి పాల్పడితే అక్కడి చట్టాలు విధించే శిక్షలు అత్యంత కఠినంగా ఉండడమే ఈ విజయం వెనుకున్న అసలు రహస్యం. భారత్లో ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడాలంటే చైనా మాదిరి కఠిన చర్యలు అవసరమని విద్యావేత్తలు చెబుతున్నారు.
అదే టైంలో చైనా పరీక్ష సంస్కరణల కంటే ముందే విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తుంది. చైనా 2001లో తెచ్చిన డబుల్ రిడక్షన్ విధానం ప్రధాన ఉద్దేశం విద్యార్థులపై ఉన్న అధిక హోంవర్క్ భారాన్ని తగ్గించడం, అలాగే ప్రైవేటు ట్యూషన్ల ఒత్తిడిని తగ్గించడం, కుటుంబాల ఖర్చులను ఆదా చేయడం, పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించడం. ఇందులో భాగంగా ప్రైవేటు ట్యూషన్లపై డ్రాగన్ కంట్రీ కఠిన నియంత్రణలు విధించింది. వారాంతాలు, సెలవుల్లో కోచింగ్ క్లాసులను నిషేధించింది. అవకతవకలు జరగకుండా కఠిన చర్యలను అవలంబించింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అధునాతన భద్రతా సాంకేతికతలు పాటించింది. ఈ మధ్యకాలంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేస్తుంది. ఆపై నకిలీ సీట్లు, అవకతవకల అడ్మిషన్స్ ను అరికట్టేందుకు కఠిన పరిశీలన చేపట్టింది. సమాన అవకాశాల పేరిట గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు కల్పించింది. గావ్కావో అనేది చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష. ఇది చైనాలోని అన్ని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కోసం తప్పనిసరి. 1952లో ఈ ఎంట్రన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించింది. ప్రతి ఏడాది జూన్లో ఈ పరీక్ష జరుగుతూ ఉంటుంది. గత ఏడాది సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ ఎంట్రన్స్ లో ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి చేరే విశ్వవిద్యాలయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థి భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థానం అన్నీ ఈ పరీక్షా ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే చైనా సమాజం గావ్కావోను జీవితాన్ని తీర్చిదిద్దే పరీక్షగా భావిస్తూ ఉంటుంది. అందుకే కఠోర నియంత్రణలు, భద్రతా చర్యలు, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా చైనా ఈ పరీక్ష సమగ్రతను కాపాడుకుంటోంది. అయితే మన దేశంలో చైనాలో లాగా ఒకే ఎంట్రన్స్ ఉండదు. నీట్, జేఈఈ ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలుంటాయి. ఇవి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ పేపర్ లీకులు, గెస్ పేపర్లు వంటి అవకతవకలు ప్రజల నమ్మకాన్ని, విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాయి. అందుకే చైనా మోడల్ను భారత్ ఓ పాఠంగా నేర్వాలని నిపుణులు చెబుతున్నారు. ఏతావాత చైనా మోడల్ చెప్పేదేంటంటే కఠిన నియంత్రణలు, పారదర్శకత, సమాన అవకాశాలు ఇవి ఉంటేనే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలుస్తుంది. చైనా మాదిరిగా భారత్లోనూ కోచింగ్ పరిశ్రమపై కఠిన నియంత్రణలు అవసరమని, ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణలో అధునాతన సాంకేతికతలు వినియోగించాలని, అదనంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడోసారి అమెరికాలో పరీక్షలు జరిగే విధానం పరిశీలించినా కట్టుదిట్టమైన వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. మన దగ్గర నీట్ లాగే అమెరికాలో మెడికల్ సీట్ల కోసం ఎంకాట్ జరుగుతుంది. దీనికి 100 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ఏడాదిలో ఒకేసారి కాకుండా పలుమార్లు నిర్వహిస్తారు. అలాగే విద్యార్థులందరికీ ఒకే పరీక్షా పేపర్ ఇవ్వరు, భిన్న పరీక్ష పేపర్లు ఇస్తారు. అంటే ఒక్కో విద్యార్థికి ఇచ్చే పరీక్షా పత్రం మారుతుంది. అలాగే ఆయా పరీక్షా పత్రాల కఠినత్వాన్ని అనుసరించి మార్కులు ఇచ్చేటప్పుడు బ్యాలెన్సింగ్ విధానాన్ని పాటిస్తారు. ఈ ఒక్క మార్పుతో లీకేజీల్ని దాదాపుగా అరికట్టొచ్చంటే అతిశయోక్తి కాదు. ఇక విద్యార్థుల గుర్తింపు ధృవీకరణ కూడా అమెరికాలో పక్కాగా చేస్తారు. ఇక పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడంపై బ్యాన్ ఉంటుంది. పరీక్ష ముగిశాక పరీక్షకు సంబంధించిన సీక్రెట్ యాక్ట్ అమలు కావడం అన్నింటికంటే కీలకం. దీని కారణంగా పరీక్ష ముగిశాక విద్యార్థులు కోచింగ్ సెంటర్లు మరెవరితోనూ పరీక్షా పత్రాల సమాచారాన్ని పంచుకోరు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారి మార్కులు రద్దవుతాయి. కఠిన శిక్షలు కూడా ఉంటాయి. కేవలం ఎంకాటే కాకుండా అమెరికాలో ప్రామాణిక పరీక్షల భద్రత కోసం కాలేజీ బోర్డ్ కఠినమైన డిజిటల్ ఎన్స్క్రిప్షన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ ఆధారిత ప్రాక్టరింగ్ అనుసరిస్తుంది. ప్రశ్నాపత్రాలను పరీక్ష సమయంలో మాత్రమే ఆన్లైన్లో డెలివరీ చేసే అధునాతన పద్ధతులను అమలు చేస్తూ లీకేజీలను సమర్థవంతంగా నివారిస్తున్నారు. ఇక్కడ చైనా మోడల్ ఎంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాసినా లీక్ కాకుండా ఎలా చెయ్యొచ్చో చెబితే, అమెరికా మోడల్ ఆన్లైన్ పరీక్ష విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతోంది. మన దేశం విషయానికొస్తే ఏ ఒక్క దేశం మోడల్ని పూర్తిగా తీసుకోకుండా ఆయా దేశాల పరీక్ష నిర్వహణ రీతుల్ని సమగ్రంగా అధ్యయనం చేసి మన పరిస్థితులకు అనుగుణంగా ఉన్న వాటిని తీసుకుని వాటికి మరిన్ని కట్టుదిట్టాలు చేయడం ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. మొదట పరీక్షా పత్రాల లీకేజీని పూర్తి స్థాయిలో అరికట్టే వ్యవస్థ ఏర్పాటైతే తర్వాత పనిలో పనిగా మొత్తం విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించి ఆలోచించడానికి వీలవుతుంది. ఏ దేశంలో అయినా పరీక్షల నిర్వహణ సమర్థంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యవస్థలు బలంగా ఉండాల్సిందే. ఇతర దేశాల్లో కఠిన చట్టాలు, చర్యలతో పేపర్ లీక్ అనే ఆలోచనకే భయపడే పరిస్థితులున్నాయి. కానీ మన దగ్గర మాత్రం పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు చాలా తేలిగ్గా బెయిల్ దొరకడం వ్యవస్థల వైఫల్యాన్ని కళ్ళకు కడుతోంది. ఇతర దేశాల్లోనూ పరీక్షలు పూర్తి స్థాయిలో లీక్ ప్రూఫ్ కాకపోయినా
మన దగ్గరంత తేరగా లీకేజీలు జరగబోవనేది నిష్ఠుర సత్యం. నీట్ పేపర్ లీక్ తర్వాత చైనా జాతీయ కళాశాల ప్రవేశ పరీక్ష అయిన గావోగావోపై దృష్టి మళ్లింది. మోసానికి పాల్పడ్డాన్ని నేరంగా పరిగణించి అందులో పాల్గొన్న వారికి శిక్షను పెంచేలా చేసిన సవరణల కారణంగా చాలా మంది దీనిని లీక్ ప్రూఫ్ పరీక్షగా ప్రశంసించారు. అయితే జూన్ 2024లో చైనా సుప్రీం పీపుల్స్ కోర్టు విడుదల చేసిన డేటా ప్రకారం ఈ పరీక్షల్లో మోసానికి పాల్పడే వారిని ఇది ఆపలేకపోయిందని తేలింది. ఈ పరీక్షలో మోసానికి ప్రయత్నించినందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది శిక్షకు గురవుతున్నారు. చైనాలో చిన్నపాటి మోసం కూడా జైలు శిక్షకు దారితీయొచ్చు. విద్యార్థులు 1 నుంచి 3 సంవత్సరాల పాటు ఏ రాష్ట్ర విద్యా పరీక్ష రాయకుండా నిషేధాన్ని ఎదుర్కోవచ్చు. ఉల్లంఘనలను వ్యక్తుల వ్యక్తిగత ఫైళ్లలో నమోదు చేస్తారు. దీనివల్ల ప్రభుత్వ సంస్థలలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉపాధి పొందడం దాదాపు అసాధ్యమవుతుంది. దీంతో పేపర్ లీక్ ఘటనలకు పాల్పడడానికి ధైర్యం చేసేవారు తక్కువగా ఉంటారు. కానీ కఠినమైన క్రిమినల్ చట్టం ఉన్నప్పటికీ గావోగావోలో అధిక మార్కులు సాధించాలనే తీవ్రమైన ఒత్తిడి తల్లిదండ్రులు విద్యార్థులను మోసానికి మార్గాలు వెతికేలా చేస్తూనే ఉంది. ఆ మాటకొస్తే చైనాలోనూ విద్యావేత్తలు ఓ ప్రవేశ పరీక్షపై అన్ని అంశాలు ఆధారపడకుండా ఉండేలా ప్రవేశ వ్యవస్థను సంస్కరించాలని, మోసానికి ప్రోత్సాహాన్ని తగ్గించడానికి గావోగావోను కళాశాల ప్రవేశ పరీక్ష లేదా ప్రక్రియలో ఒక భాగంగా మాత్రమే చూడాలని సూచించారు. గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ GREని అమెరికాకు చెందిన ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తోంది. 180 దేశాలలో పరీక్షలు నిర్వహించడంలో ఈ సంస్థకు అపారమైన అనుభవం ఉంది. అయినప్పటికీ వేరొకరి పేరుతో పరీక్ష రాయడం నుంచి పెద్ద ఎత్తున పరీక్షా కేంద్రాలను ధ్వంసం చేయడం వరకు అనేక మోసపూరిత సంఘటనలతో GRE పరీక్ష పలుమార్లు రాజీ పడింది. దొంగతనం చేస్తూ పట్టుబడిన వారు విద్యా సంస్థ నుంచి బహిష్కరణ, ఫీజుల జప్తు, వీసా రద్దు వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నప్పటికీ ఇది జరుగుతోంది. కాకపోతే చైనా అయినా అమెరికా అయినా పరీక్షా విధానంలో వీలైనంత వరకు సమర్థ నిర్వహణ చర్యలను పాటిస్తున్నాయి. అలాగే తప్పు జరిగిందని తేలితే దోషులకు కఠిన శిక్షలు విధిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పేపర్ లీకేజీ కేసుల్లో నిందితులు, కొన్ని సందర్భాలలో దోషులు కూడా దర్జాగా దొరల్లా బయట తిరుగుతూ ఉండడం వ్యవస్థల్లో నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. మన దేశంలో ఒకసారి మోసానికి సంబంధించిన సంఘటన వార్తల్లోంచి మాయమయ్యాక నిందితులలో గాని లేదా అరెస్ట్ అయిన వారిలో కానీ చాలా మంది నిర్దోషులుగా బయటపడతారు, లేదా కనీసం సహేతుకమైన కాల పరిమితిలోనైనా పరిణామాలను ఎదుర్కొంటారు. దీనికి ఒక ఘోరమైన ఉదాహరణ 2024 నీట్ లీక్ కేసులో సూత్రధారిగా ఆరోపించబడిన వ్యక్తిపై నిర్దేశించిన 90 రోజుల వ్యవధిలోగా సిబిఐ అతనిపై ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో విఫలమైంది. దీంతో ఆ వ్యక్తికి డీఫాల్ట్ బెయిల్ మంజూరైంది. దీనికి వ్యవస్థలు ఏం చెప్తున్నాయన్నదే ఇప్పుడు విద్యార్థి లోకం అడుగుతున్న కీలక ప్రశ్న. దేశంలో పరీక్షా వ్యవస్థపై నమ్మకమే స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన మెరిటోక్రసీ భావనకు పునాది. అయితే 90వ దశకం తర్వాత ప్రైవేటీకరణ, కోచింగ్ మాఫియా, మొబైల్ ఫోన్ల విస్తరణతో పేపర్ లీక్ ఒక వ్యవస్థీకృత నేరంగా మారింది. 2006లో AIIMS నిర్వహించిన PG ప్రవేశ పరీక్షలో చెన్నై కేంద్రం నుంచి 424 మంది ఎంపిక కావడం, సమాధానాలు SMS ద్వారా పంపించారని CBI గుర్తించడం ఈ నేరానికి తొలి హైటెక్ రూపం. ఆ తర్వాత 2011-2014 మధ్యకాలంలో UPA రెండో దశలో AIEEE, CBSE క్లాస్ 12 ఫిజిక్స్ వంటి జాతీయ పరీక్షలు, రైల్వే గ్రూప్ D వంటి నియామక పరీక్షలు వరుసగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర స్థాయిలో తమిళనాడులో TNPSC, అన్నా యూనివర్సిటీ, కర్ణాటకలో PUC, జమ్మూ కాశ్మీర్ మెడికల్ అడ్మిషన్ వంటి కేసులు నమోదయ్యాయి. సామాజిక కోణంలో చూసినప్పుడు ఈ లీకేజీల వల్ల అత్యధికంగా నష్టపోయేది గ్రామీణ పేద విద్యార్థులు. 2021 REETలో 16.5 లక్షల మంది, 2024 JSSCలో 6.5 లక్షల మంది అభ్యర్థులు ప్రభావితమయ్యారు. ఎంతో పగడ్బందీగా తయారు చేసే ప్రశ్నాపత్రాలను కొద్దిమంది నేరస్తులు లీక్ చేస్తుంటే దర్యాప్తు సంస్థలు మాత్రం నిందితులకు శిక్ష పడేలా చేయడంలో విఫలమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బయటపడ్డ PG మెడికల్ కుంభకోణం, తెలంగాణ ఏర్పడ్డాక MSET 2 ప్రశ్నాపత్రం, గ్రూప్ 2 ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఎంతో కష్టపడి రేయింబవళ్లు సన్నద్ధమై పరీక్ష రాసిన తర్వాత ప్రశ్నాపత్రం ముందే లీక్ అయిందని తెలిస్తే, రాసిన పరీక్షను ప్రభుత్వం రద్దు చేస్తే విద్యార్థుల బాధ వర్ణనాతీతం. తాజాగా నీట్ UG ప్రశ్నాపత్రం లీకేజీపై యువత అంత ఆగ్రహంగా ఉండడానికి ఇదే కారణం. మొత్తం మీద దేశంలో చాలా పేపర్ లీకేజీ కేసుల్లో విచారణ ముందుకు సాగడం లేదు. దీనికి దర్యాప్తు సంస్థలు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళితేనే ఫలితం ఉంటుంది. లేకపోతే లీకేజీల కంటే లీకేజీలపై నిర్లక్ష్యపూరిత విచారణలే మరిన్ని నేరాలకు దారి తీస్తాయనడంలో అతిశయోక్తి లేనేలేదు.